అరచేతితో సూర్యుడిని ఆపలేరన్నది ఎంత నిజమో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులను కార్యకర్తలను నాయకులను ఆపలేరన్నది అంతే నిజమని ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రహించాలని నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పేర్కొన్నారు. నెల్లూరు పర్యటన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వస్తున్న కార్యకర్తలను నాయకులను రాకుండా ఆంక్షలను పెట్టి అడుగడుగునా అడ్డుకోవడం ప్రజాస్వామ్యం కాదని ఎమ్మెల్సీ తీవ్రంగా మండిపడ్డారు. కార్యకర్తలను నేతలను పరామర్శించేందుకు వెళ్తున్న జగనన్నను ఆపేందుకు జేసీబీలతో గోతులు తవ్వించడం దారుణమైన చర్యలన్నారు. ఈ మేరకు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు కూటమి నేతల చర్యలను తీవ్రంగా ఖండించారు. తాము జగనన్నతోనే ఉంటామని ప్రజల కోసం పనిచేస్తామని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన ఈ రకంగా కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంటే మనం అంతా చూస్తా ఉన్నాం. నాకైతే ఆశ్చర్యం వేస్తోంది. చంద్రబాబు నాయుడుకు ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి తన కార్యకర్తలను పరామర్శించడానికి తన నేతలను పరామర్శించడానికి పోవడం తప్ప ఇది ప్రజాస్వామ్యమా? మీరు ఈ రకంగా ఇబ్బందులు పెడితే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారా? ఈ చర్యలు ప్రజలు హర్షిస్తారా? ఏ రకంగా మీరు చేయాలనుకుంటాం? ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో ఈ రోజు వరకు ఎవ్వరూ చేయనటువంటి విచిత్రము పోగడలన్నీ మీరు చేస్తా ఉన్నారు. ఒక నాయకుడు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలను చూడాలనుకుంటే ఆంక్షలు విధిస్తారా? మీరు ప్రజలను ఆపాలనుకుంటే ఆపగలుగుతారా? మీతో అవుతుందా? మిర్చి ఆడినప్పుడు పరామర్శించడానికి పోయినప్పుడు ఆపారు, ఆపగలిగారా? మామిడి రైతులను పరామర్శించడానికి పోయినప్పుడు ఆపాలనుకున్నారు, ఆపగలిగారా? ఈరోజు మీరు కేవలం 113 మంది మాత్రమే జగన్మోహన్ గారితో కలవాలని చెప్పి ఇది ఏ రకమైన నీతి? ప్రజలు తనకిష్టం వచ్చిన నాయకుడిని కలవడానికి స్వాతంత్రం ప్రజలకు లేదా? ప్రజలు ఖచ్చితంగా తన నాయకుడికి పోయి తన కష్టాన్ని చెప్పుకునే అవకాశం మీరు ప్రజలకు ఇవ్వరా? ఎక్కడైనా సరే ఒక నాయకుడి దగ్గరికి వెళ్తే పోలీసులు ఆ నాయకుడికి ప్రజలు కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సిన సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక సినిమా హీరో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేయడానికి వస్తారు. అక్కడ కూడా ఆ షాపింగ్ మాల్ ఓపెనింగ్ ప్రజలందరూ ఆ హీరోని చూడడానికి వస్తారు. అక్కడ కూడా మీరేం చేస్తారు? పోలీసులు వచ్చి ప్రజలు తోపులాట జరగకుండా వాళ్ళకి సెక్యూరిటీగా ప్రజలకు సెక్యూరిటీగా పోలీసు వాళ్ళు నిలబడతారు. ఆశ్చర్యకరంగా మీరు ప్రజలను రానివ్వకుండా చేస్తారు. రోడ్లందరూ బారికేడ్లు ఇస్తారు, ఇరుపకంచెలు ఏర్పాటు చేస్తారు, పొలాలకు ఫెన్సింగ్స్ ఏర్పాటు చేస్తారు. ఇంత దుర్మార్గమైన చర్యలు చేస్తూ ఉన్నారు. లాస్ట్ పొలాలెబ్బడి వస్తారని చెప్పేసి అక్కడ జేసీబీలతో గుంతలు తీస్తారా? ఏం ప్రజాస్వామ్యం ఉంది? ఈ రకంగా మీరు ప్రజలు పరిపాలిస్తారా? ఎక్కడైనా నాయకుడు వస్తాడంటే ప్రజలు తండోపతండాలుగా వస్తారని చెప్పి ఆ రూట్ ను క్లియరెన్స్ చేసి చిన్న చిన్న మరమ్మతులు చేసి క్లియర్ చేస్తారు. మీరు ఉండే రోడ్డును నాశనం చేసి తగ్గు రోడ్ల నుంచి ప్రజలు వస్తారని గుంతలు తీస్తారా? ప్రజల మీద కేసులు పెట్టారా? డ్రోన్ కెమెరాలతో నిఘాలు ఏర్పాటు చేస్తారా? ఇది ప్రజలు హర్షిస్తారా? జగనంలో గెలవడానికి వచ్చే నాయకులు, జగనంలో చూడడానికి వచ్చిన కార్యకర్తలు మీరు ఆపగలుగుతారా? మీకు అవుతుందా? అరచేతులు పెట్టి సూర్యుని ఆపాలనుకుంటే మీకు అవుతుందా? అరే ఒక నాయకుడు ఒక కార్యకర్త కలవడానికి మీ అడ్డం కూడా నేను ఒక సామాన్య కార్యకర్తలు నా ఇబ్బందులు నాకు నచ్చిన నాయకుడిని పోయి కలవడానికి ఇన్ని అంశాలా? ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు వైఎస్ఆర్సీపీ ప్రతి నాయకుడికి నోటీసులు ఇస్తుంది. ఏం చేస్తా ఉన్నాను? రాజ్యాన్ని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తా ఉన్నాను, ఈ రకంగా మీరు ఏర్పాటు చేస్తే ఆగే వ్యక్తులు ఎవ్వరూ లేరు. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మీరు ఎదురింపులకు భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. మీరు కేసులు పెట్టొచ్చు, జైళ్లకు పెట్టొచ్చు, కానీ మేమంతా జగనన్నతోనే ఉంటాం, ప్రజల కోసమే ఉంటాం. మా నాయకులు చెప్పిన ఆదేశాలను తూచా తప్పకుండా పరిపాలిస్తాం. ప్రజల కోసం ఎంత తయారు పోతాము, మా జగనన్నతోనే ఉంటాం. మీరు ఈ రకంగా చేసుకుంటే మీ పతనానికి మీరు నాంది కలిగినట్లే, మీ ఓటమిని మీరు ఒప్పుకున్నట్లే అని చెప్పి తెలుసుకుంటాము. జాగ్రత్త.